ఓకే సార్, నమస్తే సార్. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అన్నాడు, ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్ కి ఎక్కువ అని కొంచెం కించపరిచే విధంగా. సో మరి మీరు ఏం చెప్తారు ఆ మాటలకి? కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నట్టు ఈయన ముఖ్యమంత్రి చేశారు. ఒక శాసన అంటే ఎక్కిన మూడో రోజే ప్రజా వేదిక కూల్చేశాడు. దాన్ని ఏమంటారు? కార్పొరేటర్ ఎక్కువ ఉంటారా, ఎమ్మెల్యే తక్కువ ఉంటారా? చెప్పండి మీరే. ఆయనకి ఇచ్చారు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పుడు దానికి సమాధానం ఏది? అదే ముఖ్యమంత్రి చేయాల్సిన పని. అది దానికి ఆయన అర్థం చేసుకుంటాడు మనం చెప్పిన దానికి. అంటే ఇప్పుడు ఒక వాల్యూ గల పదవిలో, అంటే ఇంతకుముందు ఒక మాజీ సీఎం అనుకోవచ్చు, అయితే ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా ఈ విధంగా నోటుదురుసుగా మారడం కరెక్టే అంటారు? అదే ఆయన మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ప్రజల సానుభూతి కలిగి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు మంచిగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడి అందరితో కలుపుకొని పోతే ఈ సానుభూతి వస్తుంది, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు. నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా జనం నమ్ముతారు? నువ్వు ఒకసారి చూశారు ఒక ఛాన్స్ అంటే నమ్మలేకనగా నిన్ను దించింది, మళ్ళీ అయినా సానుభూతి జనాలు సానుభూతి వచ్చుకుంటే నువ్వు మళ్ళీ రెండోసారి అధికారంలో వస్తావు. ఇట్లా మాట్లాడితే జనం ఎట్టేస్తారు ఓట్లు? అది తెలుసుకోవాలి అతనే. మరి ఎట్లా మాట్లాడుతున్నావు, మనకి మరి ఏం చేయాలనుకుంటున్నాం మరి రాష్ట్రాన్ని? అది అంటే రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాను ఇలాంటి వ్యాఖ్యలపై? అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆయన ట్యాకిల్ చేయకుండా పద్ధతిగా మాట్లాడుకుని పద్ధతి ఉంటే మళ్ళీ నెక్స్ట్ అధికారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మాట్లాడితే జనం కూడా నమ్మరుగా, అది తెలుసుకోవాలని నేను చెప్తున్నా. అంటే పథకాల మీద కూడా సెటైర్లు వేశారు కదా, ఫ్రీ బస్ ఇస్తే అందరూ అమరావతిని చూసి వస్తారని కూడా. పథకాలపై మీరు ఏమనుకుంటున్నారు? ఫ్రీ బస్ ఇంకా చెప్పలేదండి. ఇంకా అది ఏదో ఉగాది కన్నాడు, మార్చి 30 ఉగాది ఉంది, అప్పుడు ఇస్తారో లేదో లేదు. ఇంకా కొంతమంది వద్దే అంటున్నారు ఫ్రీ బస్. అది ఎందుకని? ఎందుకంటే ఇవన్నీ ఫ్రీ అంటే అసలే లాస్ట్ లోటు బడ్జెట్ లో ఉంది రాష్ట్రం. ఇవన్నీ ఇస్తే రాష్ట్రం అభివృద్ధి కావాలి. హామీలు ఇచ్చినప్పుడు తెలియదు సార్ లోటు బడ్జెట్ హామీలు ఇస్తారు, నిదానం చేస్తారు. మార్చి 30కి ఇస్తాడు ఫ్రీ బస్సు. లాస్ట్ అప్పట్లో ఉంది. ఇప్పుడు పింఛన్ నెలకు 4,000 ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్నారా? గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడా? గ్యాస్ 2-3 పథకాలు అయినాయి. 2 పథకాలు జూన్ నుంచి అమ్మఒడి ఇస్తా అంటుండ్రు, తల్లికి వందనం. అంటే అందరికి 15,000 సార్, 15,000 ఇస్తారా? ఒకళ్ళకి 15,000 ఇస్తారా? అందరికి ఇస్తారా అంటున్నారు. అందరికి ఎంతమంది ఉంటే అందరికి పిల్లలు. జూన్ అసెంబ్లీ ఆల్రెడీ ఒక సంవత్సరం ఆల్రెడీ నిన్న బడ్జెట్ 9,000 కోట్లు కేటాయించారు. ఆల్రెడీ ఒక సంవత్సరం చెప్పినట్టు బడ్జెట్ కేటాయిస్తే ఆ డబ్బులు బడ్జెట్ దానికి ఇవ్వరాదుగా. ఇప్పుడు నిధులు వచ్చాయి, ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి. అవి దేనికి ఉపయోగిస్తుడు? అమరావతికి ఉపయోగిస్తుడు, పోలవరానికి ఉపయోగిస్తుడు. అవి పక్కదాన్ని బట్టి ఇట్లా ఇంతకుముందు జగన్ కొన్ని అప్పులు తెచ్చిన అన్ని పథకాలే సరిపోయినాయి. కదా అంటే ఇప్పుడు అభివృద్ధి కూడా దావోస్ వెళ్ళారు, ఒట్టి చేతులతో రిటర్న్ వచ్చారు. దానిపై వస్తాయండి, వచ్చినాయి. ఆల్రెడీ వచ్చినాయి, ప్రాజెక్టులు వచ్చినాయి, స్టీల్ ప్లాంట్ వచ్చింది, డబ్బులు తెచ్చారు. తర్వాత రైల్వే జోన్లు వచ్చినాయి. మరి సార్ అలాగే ఇక్కడ అమరావతి నుంచి ఇక్కడ విజయవాడకి ఎందుకు వెళ్తుంది సార్? ఇది విశాఖపట్నానికి ఎందుకు వెళ్తుంది? ఏంటిది? లూలు మాల్. అది కాదు కానీ సార్, ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నారు కదా, చాలా మంది అక్రమ కేసులు అంటున్నారు. ఎలా చూస్తారు మీరు? అక్రమ కేసులు కాదు, చట్టపరంగా కేసులే. ఏంటంటే వాళ్ళు నోరు బాసుకుని తిట్టి ఇళ్లలో ఆడవాళ్ళని పిల్లలను తిట్టింది కాబట్టి కేసులు పెట్టారు. ఆ కేసులు పరిమాణమే ఇప్పుడు ఈ కేసులు. అంతే అంటారు? అంతే, అక్రమంగా ఏం లేదు. అంతే. అంటే ఇప్పుడు పోసాని కానీ వల్ల వంశీ కానీ నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు సార్? నెక్స్ట్ కోడలు నాని ఉంటాడు. తర్వాత రోజా గారు, రోజా, సజ్జల వేయచ్చా సార్? పోసాని ఇచ్చాడు స్టేట్మెంట్, ఆయన చదవమని నేను తిట్టానని. దాని మీద ఎంక్వైరీ చేస్తారు, నోటీస్ ఇస్తారు. అంటే పోసాని ఎల్కేజీ పిల్లోడు అంటారు, ఆయన రాసి చదవడానికి. రాసి ఎల్కేజీ పిల్లోడు అంటే ఎందుకు చెప్పాడు? ఆయన చెప్పింది. ఇప్పుడు వాళ్ళ వచ్చి చెప్పలేదే, పోసాని ఎందుకు చెప్పాడు? అంతే అంటారు. జగన్ కూడా ఉందా సార్? మళ్ళీ సీఎం అయిపోతారేమో. సీఎం అయిపోలేదు లేదా? టచ్ చేసి సీఎం అయిపోతారేమో మళ్ళా. అయితే కావుతారేమో. భయం ఏం లేదు, భయపడేదే లేదు. నిదానంగా 1 బై 1 వస్తూనే ఉంటారు. తగ్గేదే లేదా? తగ్గేదే లేదు.